ఒకసారి నుమాన్ గారు ఏంటంటే నిజంగా ఇప్పుడు సరే బీఆర్ఎస్ అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్న పార్టీ, కాంగ్రెస్ బీజేపీ జాతీయ స్థాయి పార్టీలు. బీజేపీతో 3 చోట్ల మీరు వైస్ చైర్మన్ పంచుకున్నారు, వాళ్ళు మీరు చైర్మన్ వాళ్ళు వైస్ చైర్మన్. బీఆర్ఎస్తో కొన్ని చోట్ల పంచుకున్నారు. మొత్తంగా అంటే ఈ ఎందుకంటే మీరు రాష్ట్రంలో ఉన్నారు, ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు ఒక మ్యాండేట్ ప్రజలు మీకు ఇచ్చారు, మామూలుగా ఎక్కువ కౌన్సిలర్లు కూడా మీరే గెలిచారు. ఈ కొనుగోళ్ళు అమ్మకాలు రాజకీయం బజార్ను పట్టడం, క్యాంపు పెట్టని మున్సిపాలిటీ లేదు. ఈ 37 మున్సిపాలిటీలో అదేంటి అయోధ్య దగ్గర నుంచి రంగారెడ్డి జిల్లాలో ఉన్న రిసార్ట్ల దాకా అన్నిట్లో వీళ్ళే ఒక్కొక్క మున్సిపాలిటీ నాయకులు తెచ్చి పెట్టుకోవటం. వాళ్ళకి ఎంతెంత డబ్బులు ఇస్తున్నారు, ఏమేమి హామీలు ఇస్తున్నారు రాస్తున్నారు. ఒక్కొక్క కార్పొరేటర్కి 2 కోట్లు ఒక ఫార్చునర్ కారు అని చెప్పి ఓట్లు కొనుక్కోవటం, మళ్ళీ నాయకులను కొనుక్కోవటం, మన పార్టీలో నాయకులు కొనుక్కోవటం, పక్క పార్టీ వాళ్ళు ఇండిపెండెంట్. ఒక డైరెక్ట్ ఎలక్షన్ ఎందుకు? ఇప్పుడు కరీంనగర్ లాంటి నగరము, లేకపోతే నిజామాబాద్ లాంటి నగరము, రేపు పొద్దున హైదరాబాద్ లాంటి మహానగరం. హైదరాబాద్కి ఒకప్పుడు డైరెక్ట్ మేయర్ ఎలక్షన్ ఉండేవాళ్ళు. తీగలకృష్ణారెడ్డి గారు, దాననారాయణ గారు పోటీ చేసి తీగలకృష్ణారెడ్డి గారు గెలిచారు ఆ రోజుల్లో. ఒకసారి నాకు గుర్తుని దాననారాయణ గారు ఒకసారి గెలిచినట్టున్నారు. అంటే ఇంత ఒక ప్రెస్టీజియస్ పర్సన్ కాకుండా ఎవరు గెలుస్తారు, వాళ్ళలో ఎవరు డబ్బులు పెడతాడు, ఒక నగరానికి ప్రైడ్గా నిలబడే మనిషిని కాకుండా ఈ కొనుగోళ్ళు అమ్మకాలు బేరాలు చేయగలిగిన వాళ్ళు తెచ్చిపెట్టుకోవటం వల్ల ఏంటి ఉపయోగం? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ సార్, యాజ్ వెల్ as ఆల్ ద వ్యూవర్స్ అండ్ ద కో ప్యానల్ మెంబర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో మున్సిపల్ ఎలక్షన్ మ్యాండేట్ గురించి, ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్ ఆఫ్ ది మేయర్ కానివ్వండి, మున్సిపల్ చైర్మన్ కానివ్వండి, ఎసెన్షియల్లీ మనకు రిజల్ట్స్ చూసుకుంటే 67 చోట్ల కాంగ్రెస్ సింగిల్ హ్యాండెడ్లీ వితౌట్ ఎనీ సపోర్ట్ మేము మున్సిపల్ చైర్మన్ అని గెలవడం జరిగింది. సింపుల్ మెజారిటీ అనేది రావడం జరిగింది. మిగతా చోట్ల 14 చోట్ల బీఆర్ఎస్కి వచ్చింది. అది వదిలేసేసి 37 చోట్ల యాక్చువల్గా ఎవరికి కూడా మ్యాండేట్ సరిగ్గా రాలేకపోవడం వల్ల దీన్ని ఫ్రాక్చర్డ్ మ్యాండేట్, ఇందాక ఏదైతే మాట్లాడారో వెంకటరెడ్డి గారు అదే భాషలో నేను చెప్తున్నాను, పీసెస్ కింద వచ్చినట్టు ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ వచ్చినప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అనేవి లోకల్ అడ్మినిస్ట్రేషన్ మీద, లోకల్ ఇష్యూస్ మీద పోరాడినటువంటి ఎలక్షన్, సింబల్ మీద జరిగినటువంటి ఈ ఎలక్షన్. ఈ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నా సరే స్టేట్ గవర్నమెంట్లో మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ఉంటున్నాం కాబట్టి ఆ గవర్నెన్స్ అనేది, అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజలు రాబోయే 3 సంవత్సరాలు వారికి పరిపాలన అందించాలి కాబట్టి వారు కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిస్తే వారికి పరిపాలన అనేది సౌలభ్యం అవుతుంది, సులభం అవుతుంది అనే ఉద్దేశంతో వారు ఒకవేళ మా దగ్గరికి వచ్చి వర్క్ చేయడానికి వారు ముందుకు రావచ్చు. అందువలన ఈ రోజు మనం చూసాము కొన్ని చోట్ల ఎదురు బీజేపీ నుంచి కొంతమంది కరీంనగర్ గురించి మాట్లాడుతూ, కరీంనగర్ లో ఒక ఇండిపెండెంట్ ఫార్వర్డ్ బ్లాక్ క్యాండిడేట్ పొద్దున బీజేపీ దగ్గరికి వెళ్ళారు, సాయంత్రానికి హై సెక్యూరిటీ పెట్టుకుని హైదరాబాద్ తీసుకొచ్చి మీ క్యాంపులో చేరారు. ఎందుకో దాన్ని వర్కౌట్ చేయలేకపోయారు. బీఆర్ఎస్ వాళ్ళు మీతో కలుస్తారన్నారు, అన్ని పార్టీలు 35 నంబర్ కనపడుతుంది. ఏం జరిగింది మీ అంచనాలు? ఎందుకంటే చాలా మీకు కూడా చాలా ప్రెస్టేజ్ కరీంనగర్ స్థానం, అక్కడ హోం సహాయక మంత్రి ఉండొచ్చు, కానీ మీకు కూడా ప్రెస్టేజ్ కదా. కరీంనగర్ ఇస్ ఎ వెరీ పెక్యులర్ ఎలక్షన్, దిస్ హస్ హ్యాపెండ్. మనం ఒక్కసారి ఎలక్షన్ ని చూసుకుంటే వారు ప్రెస్టేజ్ తీసుకునే కంటే ముందు బీఆర్ఎస్ బీజేపీ యొక్క నెక్సెస్, వారి యొక్క దోస్తానా నేను ఎక్స్పోజ్ చేయబోతున్నాను. ఎలక్షన్స్ కంటే ముందు గంగుల కమలాకర్ గారు 15 మంది కౌన్సిలర్లని బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పంపించారు. ఓటింగ్ జరిగిన నాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఓటర్ స్లిప్లు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఇచ్చి మరి ఒక్కొక్కరిని పంపించి ఓటింగ్ చేశారు. అంతా చేసినా సరే వారికి మ్యాండేట్ అనేది వారంత ప్రెస్టీజియస్ గా తీసుకుని అన్ని ఓట్లు అన్ని డబ్బులు వాళ్ళు విదజిల్లినా సరే వారికి రావాల్సిన రిజల్ట్ రాలేదు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఒక కౌన్సిలర్ వారికి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు అక్కడ ఎలక్షన్ లో ఓటింగ్ లో వారు పార్టిసిపేట్ చేయలేదు అని అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. See, you have to vote either for BRS or for BJP or whatever it is, right? అది కూడా నేను చేయనని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇంత క్లియర్ గా ఎక్స్పోజ్ అవుతున్నా సరే వారు ఇంకా నిసిగ్గుగా, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ దృష్ట్యా మేము చేస్తున్నామని చెప్పండి, తప్పేముందండి? అంతే కదా నేను అంటుంది అదే. ఇప్పుడు మీరు బీజేపీ కూడా కలిసారు కొన్ని చోట్ల, అక్కడ మీరు అన్నట్టు ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ ఉంది కాబట్టి కలిసామని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ తో కలిసారు. ఇక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్ తో కలిసినప్పుడు 8 మంది కార్పొరేటర్ ఒక వైస్ చైర్మన్ ఇచ్చుండొచ్చు. వీళ్ళు అడగలేదా, వాళ్ళు ఇవ్వలేదా? దీనికన్నా పెద్ద ఒప్పందాలు ఏమైనా జరిగి వాళ్ళ లోపాయకారి ఒప్పందం ఉంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ లో వాళ్ళు ఏ రకంగా అయితే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ని మొత్తం బీజేపీకి ట్రాన్స్ఫర్ చేశారో అది క్లియర్ గా అర్థమవుతుంది మనకి. 8 మంది ఎంపీలని గెలిపించుకోవడానికి కల్వకుంట్ల కవిత గారిని తిహార్ జైల్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఏ రకంగా అయితే ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందం ప్రకారం 34% ఓట్ షేర్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ని 15%కి తగ్గించేసేసి ఆ 19% ఓట్ షేర్ ని ఏ రకంగా అయితే బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసామో మనం అందరం చూసాము. ఈ రోజు రిటర్న్ గా మళ్ళీ ఒక్కసారి వీరు వారు ఇద్దరు కలిసేసి నారాయణపేట గురించి వారు మాట్లాడుతున్నారు. నారాయణపేట గారి గురించి వారు మాట్లాడుతున్నారు. నారాయణపేట మున్సిపల్ ఎన్నికలలో జరిగిన
వీళ్ళందరితో చేతులు కలుపుతారు, మరి బీజేపీతోని కాంగ్రెస్ ఎందుకు చేతులు కలిపారు సార్, అందరూ నేను కలిపారు. కలిపానంటున్నానండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి, శ్రీనివాస్ గారు నేనేమంటున్నాను, యూ కెన్ జాయిన్ ద ఒక్క హ్యాండ్స్. నిమిషం, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఇది దట్ ఈస్ ఎ నోన్ ఫ్యాక్ట్. యువర్ ఓట్ పర్సెంటేజ్ అనేది అంటే ఇక్కడ ఎందుకు కలవలేదు? మామూలుగా అడగొచ్చు, 8 మంది మద్దతు ఇస్తున్నప్పుడు ఇవ్వాలనుకుంటే ఒక డిప్యూటీ మేయర్ అడగొచ్చు. అడగకుండా డ్రాప్ అవటం వల్ల అంటే కరీంనగర్ రాష్ట్ర వ్యాప్తంగా అటెన్షన్ రాజేష్ గారు కలిసిపోయారు అనుకుంటారన్న, లేదు ఇంతకన్నా పెద్ద ఇది ఏమన్నా జరిగింది? సరే పార్లమెంట్ they all want minority vote bank, sir. Let me be very clear. మిస్టర్ కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, మేము డైరెక్ట్ గా ఒకవేళ మేము బీజేపీకి సపోర్ట్ చేస్తున్నామని చెప్తే ఎక్కడ మైనారిటీస్ మాతో దూరం అవుతారని ఏకైక ఉద్దేశంతో, మరొకటి ఉద్దేశం ఏం లేదు. నేనంటున్నాను, యూ ప్లీజ్ కమ్అట్ అండ్ సే కలవకుండా లేరు నుమాన్ గారు, కొన్ని చోట్ల కలిశారు. అది ఇండైరెక్ట్. కొన్ని చోట్ల చిన్న చిన్న మున్సిపాలిటీస్ కలిశారు, చిన్న చిన్న చోట్ల కలిశారు. కరీంనగర్, నిజామాబాద్ ఆర్ ద మేజర్ ప్లేసెస్ ఫర్ us today. ఈ రోజు నార్త్ తెలంగాణ మనం చూసుకుంటే కరీంనగర్ కార్పొరేషన్ as well as నిజామాబాద్ కార్పొరేషన్, 2 బిగ్ కార్పొరేషన్స్. ఆ రెండు ఇద్దరు సిట్టింగ్ ఎంపీస్ ఉన్నారు బీజేపీకి. 2 గెలవాలని చెప్పేసి బండి సంజయ్ గారు, అరవింద్ గారి యొక్క డామినేషన్ అక్కడ మనం కనబడుతుంది. అరవింద్ గారు ఓడిపోయారు, సంజయ్ గారు ముందుకు వచ్చారు. వారి యొక్క డామినెంట్ పవర్ ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది. వాళ్ళిద్దరు రైవల్ గ్రూప్స్ కింద వారు వర్కౌట్ చేస్తూ ఉంటారు. సో లెట్ దట్ బి. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ కి బీఆర్ఎస్ మాత్రం వారు బీజేపీతో కలిసి పనిచేయడానికి ముందుకు రావచ్చు, తప్పేముందండి? మీతో ఎందుకు కలవలేదు? అది కూడా ఎందుకంటే కాదు మీతో కాదు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క సెకండ్. మీతో కూడా దాదాపు కలిసిపోయింది, 35 ఫిగర్స్ కూడా వచ్చేసినాయి బయట క్లియర్గా. ఎక్కడ బ్రేక్ అయింది? నేను అదే అంటున్నాను, వాళ్ళతో కలిసి ట్రాన్సాక్షన్స్ హావ్ హ్యాపెండ్. బండి సంజయ్ గారు వాస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఇంకా నేను ఐ డు నాట్ వాంట్ టు టెల్ ద ఫిగర్స్ విచ్ హావ్ కోటెడ్. ఆ ట్రాన్సాక్షన్స్ వల్ల ఇట్ ఈస్ వెరీ క్లియర్ బికాస్ హీ టుక్ ఇట్ సో ప్రెస్టీజియస్లీ. నేను ఎలాగైనా సరే అక్కడ నా మేయర్ని నేను పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నప్పుడు, ఆయన అప్పర్ హ్యాండ్ సాధించినప్పుడు బికాస్ ఆఫ్ వేరియస్ పవర్, పవర్ అని చెప్పేసి, దట్ ఈస్ ఓకే. ఐ మీన్ లైక్ అది తీసుకున్నారు. అల్టిమేట్లీ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ ప్రజలకి గవర్నెన్స్ ఏ రకంగా మనం ఇవ్వబోతున్నాము, అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఇవ్వబోతున్నాం, గవర్నమెంట్ ఏదైతే తీసుకున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం గ్రౌండ్ లెవెల్లో ఏ రకంగా తీసుకెళ్లగలుగుతామో దాని గురించి పార్టీలందరూ ముందుకు వచ్చేసి మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు యూ కెన్ ఫైట్ ఐడియాలజీ విధంగా. ఇది ఐడియాలజీ కాదు, ఇది లోకల్ ఇష్యూస్ పరంగా మనం మాట్లాడుకుంటాం. లోకల్ గా మీరు అన్నట్టు ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ వర్డిక్ట్ కాదు, పెద్దగా ఏం చేయలేవు.